వాళ్ళు వస్తే ఏం చేశాడు చూడండి, మోషే తన మామను ఎదుర్కొని పోయి వందనం చేసి అతను ముద్దు పెట్టుకుని వారు ఒకరి క్షేమాన్ని ఒకరు. అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఏం తెలుసుకోవాలంటే, అల్లుళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ నాతో సహా, అల్లుళ్ళు మామయ్య వచ్చినప్పుడు వస్తాడులే రానే, ఎక్కడికి పోతాడు, నెగిటివ్ ధోరణిలో మాట్లాడకూడదు. ఎందుకంటే పిల్లనిచ్చినోడు పాపం భయపడుతూ వస్తాడు. ఈ రోజు మామయ్య ఎలా ఉంటారంటే భయపడుతూ వస్తాడు ఆ ఇంటికి. ఎందుకంటే అల్లుడంటే భయం ఉంటా, అమ్మ లోకంలో అల్లుడంటే భయం ఉండొచ్చు, కానీ క్రైస్తవులకు మామయ్య అంటే ఒక గౌరవం ఉండాలి. నాకు లోకంలో ఏంటంటే పిల్లనిచ్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు భయంతోనే ఉంటాడు. ఎందుకంటే ఏమంటే అక్కడ నా కూతురు పరిస్థితి ఏంటో అన్న ధోరణి లోకంలో ఉందేమో, కానీ క్రైస్తవులకు విశ్వాసులకు అటువంటి ఉండకూడదు. తండ్రికి ఎలా చూస్తావో నీ మామయ్యను కూడా నువ్వు అలాగే చూడాలి. నీ దృష్టిలో తండ్రి ఎలాంటి ఉద్దేశం కలిగిన వాడో నీ మామయ్య కూడా అదే ఉద్దేశంతో, తండ్రికి ఎలాగా నువ్వు గౌరవిస్తావో నీ మామయ్య కూడా అదే గౌరవం నువ్వు ఇవ్వాలి. లేవికాండం 19వ అధ్యాయం